నమస్కారం. ఘంటారావానికి స్వాగతం. ప్రధానాంశాలు. పశ్చిమాసియాలో తెల్లవారుజాము నుంచే మొదలైన యుద్ధ భీభత్సం. అమెరికా ఇజ్రాయెల్ దాడుల్లో ఇరాన్లో 13 మంది మృతి. నేడు అనంతపురం జిల్లా యాడికిలో పర్యటించనున్న సీఎం చంద్రబాబు. నీటి భద్రతపై 100 రోజుల కార్యాచరణకు శ్రీకారం. విజయవాడ దుర్గమ్మ చెంతకు రాజధాని మహిళల పాదయాత్ర. అమరావతికి చట్టబద్ధత దక్కడంపై మొక్కులు. కొన్ని జిల్లాల్లో తీవ్ర ఎండలు, ఇంకొన్ని చోట్ల పిడుగులతో వర్షాలు. రానున్న 2 రోజుల్లో రాష్ట్రంలో విభిన్న పరిస్థితులు. దేశంలో ఎల్పీజీ సరఫరాలో ఆటంకాలు లేవన్న కేంద్రం. 5 కిలోల సిలిండర్ల అమ్మకాలు గణనీయంగా పెంచినట్లు వెల్లడి. పశ్చిమాసియాలో తెల్లవారుజాము నుంచే దాడులు, ప్రతిదాడులు కొనసాగుతున్నాయి. అమెరికా ఇజ్రాయెల్ చేసిన తాజా దాడుల్లో ఇరాన్లో 13 మంది మృతి చెందారు. టెహ్రాన్ చేసిన ప్రతిదాడుల్లో ఇజ్రాయెల్లో ఒకరు గాయపడ్డారు. పేలుళ్ల మోతతో ఇరాన్, ఇజ్రాయెల్, కువైట్ దద్దరిల్లుతున్నాయి. హర్మూజ్ తెరవాలని ఇరాన్కి ఇచ్చిన గడువును ట్రంప్ మరికొంత పెంచారు. హర్మూజ్ జలసంధిని తిరిగి తెరవాలని ఇరాన్పై ఒత్తిడి పెంచుతున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మంగళవారం వరకు టెహ్రాన్కి ఇచ్చిన గడువును పొడిగించినట్లు కనిపిస్తోంది. ఈ మేరకు ట్రంప్ తన ట్రూత్ సోషల్లో చేసిన పోస్ట్లో మంగళవారం రాత్రి 8 గంటలకు ఈస్టర్న్ టైం అని పేర్కొన్నారు. ఒక ఒప్పందం చేసుకోవాలని లేదా జలసంధిని తెరవాలని తన గడువును గుర్తు చేస్తూ మంగళవారం హెచ్చరించిన కాసేపటికే ఈ పోస్టును పెట్టారు ట్రంప్. ఈ గడువు భారత కాలమానం ప్రకారం బుధవారం ఉదయం 5:30 గంటల వరకు ఉంటుంది. ఇక మంగళవారం ఇరాన్లో పవర్ ప్లాంట్ డే, బ్రిడ్జ్ డే రెండూ కలిపి ఉంటాయని అంతకుముందు ఆయన హెచ్చరిక పోస్ట్ చేశారు. ఈ తెల్లవారుజాము నుంచే ఇరాన్పై అమెరికా, ఇజ్రాయెల్ కలిసి దాడులు చేస్తున్నాయి. దాదాపు 12 నగరాలపై దాడులు జరుగుతున్నట్లు స్థానిక మీడియా తెలిపింది. టెహ్రాన్కు నైరుతి దిశలో ఉన్న కలేహ్ మిర్ పట్టణంలో నివాస భవనంపై జరిగిన వైమానిక దాడిలో 13 మంది మరణించినట్లు ఇరాన్ మీడియా తెలిపింది. వెంటనే సహాయక చర్యలు చేపట్టినట్లు ఇరాన్ రెడ్ క్రిసెంట్ వెల్లడించింది. బహేరిస్తాన్ రాష్ట్ర గవర్నర్ కూడా ఈ దాడిని ధృవీకరించారు. భవనం శిథిలాలు తొలగిస్తున్నట్లు తెలిపారు. ఇజ్రాయెల్ గల్ఫ్ దేశాల్లో అమెరికా స్థావరాలు, మౌలిక వసతులపై ఇరాన్ కూడా ప్రతిదాడులు చేస్తోంది. ఇజ్రాయెల్పై 10 క్షిపణులతో 3 విడతల్లో దాడులు చేసినట్లు ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ కోర్ ఐఆర్జీసీ తెలిపింది. ఈ దాడుల్లో 90 ఏళ్ల వృద్ధురాలు గాయపడినట్లు ఇజ్రాయెల్ తెలిపింది. తమ వైపు దూసుకొచ్చిన క్షిపణులు, డ్రోన్లు కూల్చివేస్తున్నట్లు కువైట్ సైన్యం వెల్లడించింది. భద్రతా సూచనలు పాటించాలని తమ పౌరులను కోరింది. పశ్చిమాసియాలో ఉద్రిక్తతల నేపథ్యంలో ఎయిర్ ఇండియా కీలక నిర్ణయం తీసుకుంది. మే 31 వరకు ఇజ్రాయెల్కు విమాన సర్వీసులు రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. ఢిల్లీ నుంచి టెల్ అవీవ్కు వెళ్లే తమ విమాన సర్వీసులను రద్దు చేస్తున్నట్లు వెల్లడించింది. మే 31 వరకు ఇది కొనసాగుతుందని తెలిపింది. భద్రతా కారణాల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఎయిర్ ఇండియా ఎగ్జిక్యూటివ్ స్పష్టం చేశారు. విమానాలను సస్పెండ్ చేయడం వల్ల ఇజ్రాయెల్లో నివసిస్తున్న 40,000కు పైగా భారతీయుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ క్రమంలో ఇజ్రాయెల్ను వేడాలనుకునేవారు జోర్డాన్ లేదా ఈజిప్ట్నకు భూమార్గం ద్వారా చేరి అక్కడి నుంచి భారత్కు రావాల్సి ఉంటుంది. దేశవ్యాప్తంగా ఎల్పీజీ సిలిండర్ల సరఫరాలో ఎలాంటి ఆటంకాలు లేవని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. దీనిపై ప్రజలెవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని సూచించింది. 5 కిలోల ఎఫ్టీఎల్ ఎల్పీజీ అమ్మకాలను గణనీయంగా పెంచినట్లు పేర్కొంది. డిస్ట్రిబ్యూషన్ కేంద్రాల్లో గుర్తింపు కార్డులను చూపించి వీటిని పొందవచ్చని, నివాస ధృవీకరణ పత్రాలతో పనిలేదని తెలిపింది. గత నెల 23 నుంచి ఇప్పటి వరకు 6.6 లక్షలకు పైగా ఎఫ్టీఎల్ సిలిండర్లను ప్రజలు కొనుగోలు చేసినట్లు కేంద్ర చమురు మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఒక్క శనివారం రోజే 51 లక్షల గృహ వినియోగ సిలిండర్లను డెలివరీ చేసినట్లు పేర్కొంది. అందులో 95% ఆన్లైన్లో బుకింగ్ చేసినవే అని చెప్పింది.
బ్లాక్ మార్కెట్లో గ్యాస్ సిలిండర్లు అమ్ముతున్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటున్నట్లు కేంద్రం తెలిపింది. గత నెల నుంచి ఇప్పటి వరకు అక్రమంగా నిల్వ ఉంచిన 50,000కు పైగా సిలిండర్లను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపింది. దీంతో పాటు 1400కు పైగా డిస్ట్రిబ్యూటర్లకు షోకాస్ నోటీసులు జారీ చేశామని వివరించింది. 36 డీలర్షిప్లను సస్పెండ్ చేసినట్లు పేర్కొంది. గృహ వినియోగం, అత్యవసర సేవల కోసం ప్రభుత్వం ఎల్పీజీ, పీఎన్జీ సరఫరాలకు ప్రాధాన్యతనిస్తోంది. గృహాలు, రవాణా రంగాలకు పీఎన్జీ సరఫరా పూర్తి స్థాయిలో కొనసాగుతున్నట్లు కేంద్రం స్పష్టం చేసింది. భయాందోళనలతో అవసరానికి మించి ఇంధన కొనుగోళ్లు చేయొద్దని, అధికారిక సమాచారం మీద మాత్రమే ఆధారపడాలని కేంద్రం సూచించింది. వరదలు, భూకంపంతో దెబ్బతిన్న ఆఫ్ఘనిస్తాన్కు భారత్ మానవతా సహాయాన్ని పంపిందని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ తెలిపింది. విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ ఈ మేరకు ఎక్స్లో పోస్ట్ చేశారు. ఆఫ్ఘనిస్తాన్కు భారత్ అందించిన మానవతా సాయం, విపత్తు సహాయక సామాగ్రిని ప్రత్యేక విమానంలో పంపింది. ఇందులో వంట సామాగ్రి, పరిశుభ్రత కిట్లు, ప్లాస్టిక్ షీట్లు, టార్పాలిన్లు, స్లీపింగ్ బ్యాగులు, ఇతర వస్తువులు ఉన్నాయి. వరదలు, భూకంపం వల్ల ఇబ్బందులు పడుతున్న ఆఫ్ఘనిస్తాన్ ప్రజలకు భారత్ అండగా నిలుస్తుందని రణధీర్ జైస్వాల్ పేర్కొన్నారు. ఆఫ్ఘనిస్తాన్లోని 25 రాష్ట్రాల్లో ప్రకృతి వైపరీత్యాల కారణంగా మరణించిన వారి సంఖ్య 35కు పెరిగిందని అక్కడి అధికారులు తెలిపారు. గత 2 రోజులలో 52 మంది గాయపడ్డారని వివరించారు. సాగునీటి భద్రత, సాగునీటి సంఘాల బాధ్యత కార్యక్రమంలో భాగంగా సీఎం చంద్రబాబు నేడు అనంతపురం జిల్లాలో పర్యటించనున్నారు. కరువు రహిత ఆంధ్రప్రదేశ్ లక్ష్యంతో వేసవికి ముందు 6 మీటర్లు, వానాకాలం పూర్తయ్యే నాటికి 3 మీటర్ల లోతులో భూగర్భ జలాలు అందుబాటులో ఉండేలా ప్రభుత్వం కార్యాచరణ రూపొందించింది. దీనికి అనుగుణంగా నేటి నుంచి 100 రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా నీటి సంరక్షణ, జలవనరుల పరిరక్షణ అంశాలే అజెండాగా ఈ కార్యక్రమాలు నిర్వహించనుంది. తాడిపత్రి నియోజకవర్గం యాడికిలో జరిగే ఈ కార్యక్రమంలో సాగునీటి సంఘాలు, రైతులతో సీఎం సమావేశం కానున్నారు. నీటి భద్రత, సాగునీటి సంఘాల బాధ్యత పేరుతో ప్రభుత్వం నేటి నుంచి 100 రోజుల పాటు నీటి సంరక్షణ కార్యక్రమాలు పెద్ద ఎత్తున చేపట్టనుంది. రాష్ట్రంలోని 60,000 మంది సాగునీటి సంఘాల సభ్యులకు ఈ కార్యక్రమ నిర్వహణ బాధ్యతలను సీఎం చంద్రబాబు అప్పగించారు. నీటి భద్రత అంశంలో ప్రజలను భాగస్వాములను చేస్తూ దీన్ని ఓ ప్రజా ఉద్యమంగా మలిచేలా కార్యాచరణ రూపొందించారు. ఈ మేరకు ఇవాల్టి నుంచి జూలై 14 వరకు 4 దశల కార్యాచరణ ప్రకటించారు. ఏప్రిల్ 6 నుంచి 15 వరకు పనుల గుర్తింపు చేపడతారు. ఏప్రిల్ 16 నుంచి 20 వరకు గుర్తించిన పనులకు పరిపాలనా అనుమతులు ఇస్తారు. ఏప్రిల్ 21 నుంచి జూలై 9 వరకు పనులు చేపడతారు. జూలై 10 నుంచి 14 వరకు పూర్తి చేసిన పనులకు సంబంధించిన నివేదికలు ప్రభుత్వానికి సమర్పిస్తారు. నీటి భద్రతను కేవలం ప్రభుత్వ కార్యక్రమంగానే కాకుండా సామూహిక బాధ్యతగా ఈ కార్యక్రమాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లనున్నారు. నీటి పొదుపు కీలక అంశంగా ప్రతి నీటి బొట్టును ఒడిసిపట్టడం, ప్రతి ఎకరాకు నీరు అందించడం, ప్రతి రైతుకు భరోసా ఇవ్వడం ఈ కార్యక్రమ ప్రధాన లక్ష్యం. వివిధ శాఖల సమన్వయంతో, సాగునీటి సంఘాలు, గ్రామ పంచాయతీల భాగస్వామ్యంతో దీనిని ప్రభుత్వం అమలు చేయనుంది. రాష్ట్ర స్థాయిలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నేతృత్వంలో స్టీరింగ్ కమిటీ విధానపరమైన అంశాలను పర్యవేక్షిస్తుంది. జిల్లా, క్షేత్రస్థాయిలో కలెక్టర్ సహా సర్పంచ్ అధ్యక్షతన పనులు చేపట్టనున్నారు. ఇరిగేషన్, వ్యవసాయం, పంచాయతీరాజ్, అటవీ, పశుసంవర్ధక శాఖలు సంయుక్తంగా ఈ జల సంరక్షణ కార్యక్రమాల్లో పాల్గొంటాయి. ఈ ఉదయం అమరావతి నుంచి బయలుదేరి సీఎం తాడిపత్రి వెళ్తారు. మధ్యాహ్నం యాడికి మండలం వేములపాడు మార్కెట్ యార్డు సమీపంలో నిర్వహించే ప్రజావేదిక సభలో పాల్గొంటారు. అక్కడ పెండేకల్లు రిజర్వాయర్ పనులు పరిశీలిస్తారు. హంద్రినివా కాల్వ ద్వారా ప్రయోజనాలు పొందుతున్న రైతులతో సీఎం మాట్లాడతారు. కాల్వ విస్తరణ ద్వారా వివిధ ప్రాంతాలకు చేరుకున్న నీటి ప్రవాహాలు, సాగు ప్రాంతాలు, నీటి లభ్యత వంటి అంశాలపై వారితో చర్చిస్తారు. సాగునీటి సంఘాలకు 100 రోజుల ప్రణాళిక ఇచ్చేలా దిశానిర్దేశం చేస్తారు. ప్రీ మాన్సూన్ డ్రై సోయింగ్ విధానంలో హాఫ్ పౌండ్ వ్యవసాయ కార్యాచరణను సీఎం పరిశీలిస్తారు. సాయంత్రం తాడిపత్రి నియోజకవర్గ నేతలు, కార్యకర్తలతో సమీక్ష నిర్వహిస్తారు. యాడికిలో సీఎం పర్యటనకు అధికారులు విస్తృత ఏర్పాట్లు చేశారు. మార్కెట్ యార్డు, హెలిప్యాడ్ ప్రాంతం, జలహారతి నిర్వహించనున్న పెండేకల్లు బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ వద్ద ఏర్పాట్లు పూర్తి చేశారు. భద్రతా ఏర్పాట్లపై ఎస్పీ జగదీష్ పోలీసులతో సమీక్ష నిర్వహించారు. ఏపీ రాజధానిగా అమరావతికి చట్టబద్ధత దక్కడంపై సంతోషం వ్యక్తం చేస్తూ రాజధాని మహిళా రైతులు విజయవాడ కనకదుర్గమ్మకు మొక్కులు చెల్లించుకోవడానికి పాదయాత్రగా బయలుదేరారు. మరింత సమాచారం మా ప్రతినిధి సూర్యారావు ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు.
రాజధాని అమరావతికి చట్టబద్ధత కల్పిస్తూ తీసుకున్న నిర్ణయం పట్ల రాజధాని మహిళలు, రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అయితే అమ్మవారి ఆశీస్సుల వల్ల ఇదంతా జరిగిందంటూ అమ్మవారికి మొక్కులు సమర్పించుకునేందుకు వారు కాలినడకన గుడికి బయలుదేరారు. ప్రస్తుతం ప్రకాశ్ బేరం మీద ఉన్నాం. మనం అడిగి అమ్మవారి టెంపుల్ చైర్మన్ రాధాకృష్ణ గారిని అడిగి తెలుసుకుందాం. ఓం శ్రీకాంత్ దుర్గానమ్మ. మరి ఈరోజు మన 33,000 ఎకరాలు ఇచ్చిన రైతు కుటుంబాలన్నీ కూడా ఇవాళ ఆ తల్లి దర్శనానికి రమ్మని నేను పిలిపి ఇవ్వగానే వాళ్ళంతా ఆనందంగా, ఎందుకంటే వాళ్ళు మరి అంత భూమి ఇచ్చిన వాళ్ళని ఇదే దేవాలయానికి వస్తుంటే నరకం చూపించారు, ఇదే బ్యారేజీ మీద కొట్టారు, రౌడీ పోలీసుని పెట్టి కొట్టించారు. మరి పచ్చ తుండు కనపడితే రానివ్వలేదు లోనకి. మరి ఆ దేవాలయం ఇంక ఎక్కడా కూడా దేశంలో లేనట్టుగా దేవాలయంకు వచ్చే వాళ్ళని పోలీసు కొడతాం అనేది మీరు ఎప్పుడు ఎక్కడ ఈ ప్రపంచంలో చూస్తుంటారు. మరి ఎన్నో చాట్ల ఎన్నో రకాలు జరుగుతాయి, రాజకీయంగా కొడతారే కానీ మరి దేవాలయంకి వెళ్ళి మొక్కు కోసం వెళ్తే కొడతాం అనేది మనం చూడలేదు. మరి ఈ రాష్ట్రం కోసం వీళ్ళంత భూమి ఇచ్చారు. వీళ్ళు అంత భూమి ఇచ్చిన వాళ్ళని సుమారుగా 1600 రోజులు నిరసనలు, నిరాహారదీక్షలు, రాష్ట్రం అంతా పర్యటించి వాళ్ళ సర్వస్వం, వాళ్ళ బంగారం కూడా ఇచ్చి బంగారం కూడా అమ్ముకుని కొంతమంది చనిపోయారు ఆల్రెడీ. అటువంటి ఈ రాష్ట్రం కోసం త్యాగం చేసిన వీళ్ళ కోసం వీళ్ళ పిలిపివ్వాలి, వీళ్ళకి ఆ తల్లి ఆశీర్వాదం ఇప్పించాలి, ముఖ్యమంత్రి వారికి కూడా ఆశీర్వాదం ఇప్పించాలి. మీరు అమరావతి మరి నెంబర్ 1గా ఇండియాలోనే నెంబర్ 1 అవ్వాలని ఆ ఉద్దేశంతో ఇవాళ పూజల కోసం వీళ్ళందరూ నేను చైర్మన్గా వెంబడి పెట్టుకెళ్తున్నాను. జై భవాని. గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు అమ్మవారికి మా గోడు చెప్పుకుందామని వెళ్తుంటే మా గ్రామ పొలిమేరలు కూడా మమ్మల్ని దాటనివ్వలేదండి. ఈరోజు అదే గ్రామాల్లో నుంచి అమ్మవారికి పట్టు చీరలు, సారెలు తీసుకొని ఘనంగా అమ్మవారి దగ్గరికి వెళ్తున్నాము. మా ఉద్యమం చేసిన 1631 రోజుల్లో ఏ రోజు కూడా ఈ కండవా మా మెళ్ళలో నుంచి తీయలేదు. మెళ్ళలో కండవా ఉంటే దర్శనానికి రానివ్వు అని చెప్పి మమ్మల్ని గుడి బయట ఆపేసిన రోజులున్నాయి. ఈ రోజు క్రమం తప్పకుండా ఈరోజు అందరం మెళ్ళలో పచ్చ కండవాతో గర్వంగా వెళ్తున్నాం. విజయ గర్వంతో, సాధించిన గర్వంతో, అమరావతికి చట్టబద్ధత సాధించిన గర్వంతో గుడికి అమ్మవారి దగ్గరికి వెళ్తున్నాం. అంతేకాకుండా గత 5 సంవత్సరాల్లో మేము ఏ రోజు కూడా చిన్నప్పటి నుంచి ఎవరితో కూడా చిన్న మాట అంటే ఆడవాళ్ళకి ఎంత బాధ కలుగుతుందో తెలుసండి. అది ఆ ఉద్యమం చేసిన టైంలో మమ్మల్ని ఎన్నో మాటలు అన్నారు, అనకూడని మాటలు అన్నారు, శీలాల మీద నిందలేశారు. అయినా సరే మేము ఎక్కడ వెనక్కి తగ్గకుండా ఉద్యమం చేశామంటే, గట్టిగా నిలబడి అమరావతి కావాలి అని చెప్పి ఆంధ్రప్రదేశ్ కోసం మేము పోరాటం చేశామంటే ఆ కనకదుర్గమ్మ మా వెంట ఉండి ఆ అమ్మవారి అండతోనే మేము ఇంత ఉద్యమం చేశామని మేము గట్టిగా నమ్ముతున్నామండి. అమరావతికి కృష్ణమ్మ, దుర్గమ్మ, వెంకన్న ఆశీస్సులు ఉండబట్టే, సర్వ మతాల సర్వ దేవుళ్ళ ఆశీస్సులు ఉండబట్టే ఈరోజు అమరావతి నిలబడిందని మేము గట్టిగా నమ్ముతున్నాము. కాబట్టి మా మొక్కులు చెల్లించుకోవడానికి మా కష్టకాలంలో అండగా ఉన్న వారందరినీ కూడా దుర్గమ్మ చల్లగా కాపాడాలని చెప్పి వేడుకోవడానికి మేము ఈరోజు, అంతేకాకుండా కూటమి ప్రభుత్వానికి అమరావతిని త్వరితగతిన అభివృద్ధి చేసి ఆంధ్రప్రదేశ్ని ప్రపంచంలో ఎక్కడా లేని రాష్ట్రంగా తీర్చిదిద్దేంత శక్తిని నారా చంద్రబాబు నాయుడు గారికి ఆ దుర్గమ్మ ఇవ్వాలని మేము కోరుకుంటున్నామండి. రాష్ట్రానికి రాజధాని లేని సమయంలో 29,000 మంది రైతులు ముందుకొచ్చి అమరావతి రాజధానిగా నిర్ణయించినప్పుడు మా పొలాలన్నింటినీ కూడా ప్రభుత్వానికి త్యాగం చేశామండి. తరతరాల ఆస్తిని త్యాగం చేస్తుంటే దాన్ని అభివృద్ధి చేయడం చేతగాక 3 రాజధానులు అంటూ 3 ముక్కలు ఆటలాడుతూ మమ్మల్ని ఎన్నో బాధలకు గురి చేసినప్పుడు మహిళలుగా మేము ముందుకు వచ్చి రాష్ట్రానికి పొలాలు ఏ విధంగా అయితే ఇచ్చామో రాష్ట్ర సాధనకు కూడా మేము అలాగే ముందుకు వచ్చి ఉద్యమం చేసి మళ్ళీ సాధించుకున్నామండి. ఉద్యమం సమయంలో అమ్మవారిని మొక్కోవడానికి అన్నప్పుడు చాలా బాధలకు గురి చేశారండి. ఆ బాధలు ఆ రోజు పరిస్థితులకి ఈ రోజు పరిస్థితులకి తేడా చూస్తే కూటమి ప్రభుత్వంలో రాష్ట్రం త్వరితగతిన అభివృద్ధి చెందుతున్న విశ్వాసంతో మేము మళ్ళీ ముందుకు నడిచి అమ్మవారికి మొక్కులు తీర్చుకోవడానికి వచ్చామండి. ఈవో గారు మమ్మల్ని ఘనంగా ఆహ్వానిస్తూ మా రైతులకి నిజంగా దక్కాల్సిన గౌరవాన్ని ఇక్కడి నుంచి అమ్మవారి దగ్గర కూడా దగ్గరుండి తీసుకెళ్ళటం మాకు చాలా సంతోషాన్ని ఇచ్చిందండి. అయితే అమ్మవారు తన శక్తులను చూపించి అమరావతి నిలిచిందండి. అజరామరంగా అమరావతిని మేము ఏదైతే నినాదంతో ముందుకు వచ్చామో జై అమరావతి దాన్ని సాధించుకున్నాము. చట్టపరంగా మేము దాన్ని ఆమోదం పొంది రాష్ట్ర ప్రజలందరము కూడా సంబరాలు జరుపుకొని ఇదే సందర్భంలో అమ్మవారికి కూడా ఘనంగా మేము సారి తీసుకెళ్తున్నామండి. ఈరోజు మాకు చాలా సంతోషంగా ఉందండి. ఉద్యమంలో మా వెనక నడిచిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. చట్టసభల్లో సహకరించి రాష్ట్రానికి రాజధాని పేరుని శాశ్వతంగా నిలిపినందుకు ప్రయత్నం చేసిన ప్రతి వ్యక్తికి కూడా మేము సాష్టాంగ నమస్కారాలు చేస్తున్నామండి. జై అమరావతి. రాజధాని రైతులు అమ్మవారు చల్లని ఆశీస్సులు రాజధానిపై ఉండాలని, కలకాలం అమరావతి వర్ధిల్లాలని వీరంతా వేడుకుంటున్న పరిస్థితి.
కెమెరామెన్ సాయితో సూర్య, ఈటీవీ న్యూస్, విజయవాడ ఆర్ట్ స్టూడియో. రాష్ట్రంలో రానున్న 2 రోజుల పాటు విభిన్న వాతావరణ పరిస్థితులు ఏర్పడనున్నాయి. రేపు, ఎల్లుండి కొన్ని జిల్లాల్లో తీవ్ర ఎండలు, మరికొన్ని ప్రాంతాల్లో పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ అధికారులు తెలిపారు. దక్షిణ కోస్తాంధ్ర, పశ్చిమ మధ్య బంగాళాఖాతంపై ఉపరితల ఆవర్తనం కొనసాగుతూ ఉండగా రాయలసీమ పరిసర ప్రాంతాలపై మరో ఉపరితల ఆవర్తనం ఆవరించి ఉంది. వీటి ప్రభావంతో సోమవారం, మంగళవారాల్లో పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించారు. శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, అల్లూరి, పోలవరం, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, మార్కాపురం జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. ప్రకాశం, నెల్లూరు, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. పోలవరం జిల్లా చింతూరు, ఎన్టీఆర్ జిల్లా కొండూరు, ఇబ్రహీంపట్నం మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందని తెలిపారు. ఇవాళ వీరఘట్టం, నెల్లూరు జిల్లా నెల్లూరుపాలెంలో అత్యధికంగా 42.4 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదైనట్లు విపత్తు నిర్వహణ సంస్థ అధికారులు తెలిపారు. శ్రీకాకుళం జిల్లా మందస మండలం పెద్దకేశపురంలో పిడుగుపాటుకు గురై తల్లి, కుమార్తె మృతి చెందారు. రెండో కుమార్తె యోగేశ్వరితో కలిసి మడియా కృష్ణకుమారి అనే మహిళ జీడిపెక్కలేరటానికి వెళ్లారు. పనిచేస్తున్న సమయంలో ఉరుములు, మెరుపులతో కూడిన గాలివారం వచ్చింది. దీంతో ఇంటికి వెళ్లిపోదామని రెడీ అయిన సమయంలో వారున్న చోటే పిడుగు పడింది. ఇద్దరూ అక్కడికక్కడే మృతి చెందారు. కృష్ణకుమారి భర్త మధుసూదనరావు అనారోగ్యంతో 5 నెలల కిందట చనిపోయారు. ఇద్దరు కుమార్తెలను కృష్ణకుమారి చూసుకుంటున్నారు. యోగేశ్వరి ఈ మధ్యనే 10వ తరగతి పరీక్షలు రాసింది. తల్లి, చెల్లి మృతి చెందడంతో పెద్ద కుమార్తె లక్ష్మీకాంతం ఒంటరైంది. ఇక ఎవరి కోసం బతకాలని ఆమె రోధిస్తూ ఉంటే అక్కడున్న వారంతా కన్నీటి పర్యంతమయ్యారు. తల్లి, కుమార్తె మృతి పట్ల కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, మంత్రి అచ్చెన్నాయుడు, ఎమ్మెల్యే గౌతు శిరీష దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాధిత కుటుంబానికి మంత్రి అచ్చెన్న 8 లక్షల పరిహారం ప్రకటించారు. వాతావరణ శాఖ హెచ్చరికలతో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని అచ్చెన్న సూచించారు. విశాఖ గాజువాక వడ్లపూడి నిర్వాసిత కాలనీ అప్పికొండలో ఓ ఇంటికి సాయికృష్ణ అనే వ్యక్తి నిప్పు పెట్టాడు. ఇంటి యజమాని ఉషాకు, సాయికృష్ణకు మధ్య గొడవలు ఉన్నట్లు తెలిసింది. గొడవల కారణంగానే ఇంటికి, సామాగ్రికి నిప్పు పెట్టినట్లు పోలీసులు తెలిపారు. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు. నిందితుడు సాయికృష్ణ పరారీలో ఉన్నాడు. రసాయనాలు వద్దు, ప్రకృతి వ్యవసాయమే ముద్దు నినాదంతో సేవ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో విశాఖ జిల్లా సింహాచలంలో నిర్వహించిన శబల భోజనాల పండుగకు విశేష స్పందన లభించింది. 5 రోజుల పాటు నిర్వహించిన కార్యక్రమంలో ప్రకృతి సేద్యం ద్వారా ఉత్పత్తి అయ్యే ఆహారాన్ని ప్రజలకు అందించారు. విజయరామరాజు నేతృత్వంలో జరిగిన ఈ కార్యక్రమంలో సమీప ప్రాంతాల్లో సహజంగా పండించిన ఆహార ఉత్పత్తులను రైతులను సేవ్ ఫౌండేషన్కు స్వచ్ఛందంగా అందించారు. గోశాలలో దేశీయ ఆవులను ప్రదర్శించారు. రైతులకు దేశీయ ఆవుల ప్రాముఖ్యత, వాటి ఉపయోగాల గురించి వివరిస్తూ అవగాహన కల్పించారు. ఎప్పుడో 10,000 సంవత్సరాల కిందట ఏదైతే దేశీయ విత్తనం అడవి నుంచి తెచ్చి పంట పండించారో, ఏదైతే దేశీయ కూరగాయలు అడవి నుంచి తెచ్చి పెంచారో వాటన్నిటినీ ఈరోజు ఆహారంగా పెట్టడం జరిగింది. దీనిని తిన్న ప్రతి ఒక్కరూ కూడా చాలా ఆనందించారు. దీంట్లో యూరియా లేదు, ఇందులో కెమికల్ పేస్ట్ లేదు, ఇందులో కలుపుతీత మందు ఎక్కడా లేదు. ఆవు పేడ ఏదైతే వస్తుందో, జీవామృతం ఏదైతే వస్తుందో, ఇట్లాంటి వాటితో పండించిన పంట ఈరోజు మనం అంతా ఆహారంగా తినడం అన్నది చాలా ఆనందదాయకం. రైతు నేస్తాలు అంతరించిపోతున్నాయి, బంగారు పిచ్చుకలు, ఇట్లా చాలా రకాల జీవులు అంతరించిపోతున్నాయి. ఈ జీవులన్నీ అంతరించిపోకుండా మనము అవసరమైన చర్యలు చేపట్టాలి. అంటే కెమికల్ పెస్ట్ వాడటం ఆపాలి, కెమికల్ గడ్డితీత మందులు ఆపాలి, ఏదైతే కెమికల్ ఫెర్టిలైజర్స్ వాడుతున్నారో అవన్నీ ఆపాలి. అవన్నీ ఆపకపోతే భూమి మీద భవిష్యత్తు తరాలు జీవించే అవకాశం లేదు. జనాభా పెరుగుతున్న దానికి ఆహారం కావాలంటే అడవి ఉండాలి, రైతు నేస్తాలు ఉండాలి, ప్రకృతి ఆధారంగా మాత్రమే పంటలు పండించాలి. లోక్సభ స్థానాల పెంపు ప్రతిపాదనకు సంబంధించి ప్రధాని మోదీపై కాంగ్రెస్ ఎదురుదాడి పెంచింది. పెద్ద రాష్ట్రాలు, అధిక జనాభా కలిగిన వాటికి ప్రయోజనం కలిగించే చర్యను ప్రధాని బలవంతంగా ముందుకు తీసుకువెళ్తున్నారని మండిపడింది. తప్పుదోవ పట్టించే ప్రకటనలతో ప్రధాని మోదీ ప్రజలను మోసం చేస్తున్నారని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జయరాం రమేష్ ఆరోపించారు. ఈ మేరకు ఎక్స్లో ఓ పోస్ట్ పెట్టారు. ప్రతి రాష్ట్రంలోని లోక్సభ స్థానాలను 50% పెంచడం వల్ల దక్షిణాది రాష్ట్రాలకు ఎలాంటి నష్టం ఉండదన్న ప్రధాని వ్యాఖ్యలు ప్రజలను మభ్యపెట్టడమేనని ఆయన విమర్శించారు. ప్రజలను మోసగించడంలో మోదీ నిపుణుడని ఆరోపించారు. ఉత్తరప్రదేశ్, కేరళ లోక్సభ స్థానాల్లో వ్యత్యాసం
ప్రస్తుతం 40 కాగా 50% సీట్ల పెంపు తర్వాత అది 90కి పెరుగుతుందని జయరాం రమేష్ తెలిపారు. యూపీ, తమిళనాడు మధ్య ప్రస్తుతం సీట్ల తేడా 41 కాగా పెంపు తర్వాత అది 61కి పెరుగుతుందన్నారు. ఎలాంటి చర్చ లేకుండానే లోక్సభ, విధానసభల్లో సీట్లు పెంచే ప్రక్రియను ముందుకు తీసుకువెళ్లడంపై ప్రధాని ఆందోళన చెందుతున్నారని జయరాం రమేష్ దుయ్యబట్టారు. ఉత్తరప్రదేశ్లోని మొరాదాబాద్ బరేలీ రహదారిపై ఆదివారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో 5గురు మరణించారు, 3 గాయపడ్డారు. రోడ్డు పక్కన నిలిపి ఉంచిన ట్యాంకర్ను బొలేరో వాహనం వెనుక నుంచి ఢీకొట్టింది. ఈ ఘటనలో బొలేరోలోని 3 అక్కడికక్కడే మృతి చెందారు, మరో 3 తీవ్రంగా గాయపడ్డారు. ఈ క్రమంలోనే వెనక వచ్చిన ఓ బైక్ ఈ 2 వాహనాలను ఢీకొట్టింది. బైక్పై ఉన్న 2 సైతం అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని గాయపడ్డ వారిని సమీపంలోని ఆసుపత్రులకు తరలించారు. యాక్సిల్ జామ్ కావటం వల్లే ట్యాంకర్ను డ్రైవర్ రోడ్డు పక్కన నిలిపి ఉంచినట్లు తెలుస్తోంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అమెరికాలోని లూసియానా రాష్ట్రంలో లావో న్యూ ఇయర్ వేడుకల సందర్భంగా ఘోర ప్రమాదం జరిగింది. వేగంగా వచ్చిన ఓ కారు పరేడ్లో పాల్గొన్న వారిపైకి దూసుకు వెళ్లడంతో సుమారు 15 మంది గాయపడ్డారు. హుటాహుటిన ఘటనా స్థలికి చేరుకున్న సహాయక సిబ్బంది క్షతగాత్రులను 10 అంబులెన్సులు, 2 హెలికాప్టర్ల సహాయంతో ఆసుపత్రులకు తరలించారు. గాయపడ్డ వారిలో పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ప్రాథమిక దర్యాప్తు ప్రకారం ఇది ఉద్దేశపూర్వకంగా చేసిన దాడి కాదని పోలీసులు భావిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి 57 ఏళ్ల డ్రైవర్ను అదుపులోకి తీసుకున్నారు. అతడు మద్యం మత్తులో ఉన్నాడని, నిర్లక్ష్యంగా వాహనం నడిపి ప్రమాదానికి కారణమయ్యాడని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. ఇరాన్కు ట్రంప్ ఇచ్చిన గడువు నేటితో ముగియనున్న నేపథ్యంలో టెహ్రాన్, ఖతార్, యుఏఈ దేశాల అగ్రనేతలతో విదేశాంగ మంత్రి ఎస్ జయశంకర్ ఫోన్లో మాట్లాడారు. పశ్చిమాసియాలో ప్రస్తుత పరిస్థితులు, అంతర్జాతీయ పరిణామాలపై చర్చించారు. ఈ చర్చల్లో ప్రపంచ ఇంధన సరఫరాపై యుద్ధం చూపుతోన్న ప్రభావాన్ని ప్రధాన అంశంగా చర్చించినట్లు తెలుస్తోంది. ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాక్షి, ఖతార్ ప్రధాని షేక్ మహమ్మద్ బిన్ అబ్దుల్ రెహమాన్, యుఏఈ విదేశాంగ మంత్రి షేక్ అబ్దుల్లా బిన్ జాయద్లతో విడివిడిగా ఫోన్లో మాట్లాడినట్లు జయశంకర్ ఎక్స్లో పోస్ట్ చేశారు. హర్ముజ్ మూసివేత కొనసాగితే భారత్ వంటి దేశాల్లో ఇంధనం, ఎరువుల సరఫరాకు తీవ్ర విఘాతం కలిగే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. కోనసీమ జిల్లా ముక్తేశ్వరం వద్ద గౌతమి గోదావరి నది వద్ద ఓ గుంతలో ఉన్న ముసలిని అటవీశాఖ అధికారులు బంధించారు. గత ఏడాది వచ్చిన వరదలకు ఈ గుంతలో స్థానికులకు ఓ ముసలి కనిపించింది. అప్పట్లో దానిని బంధించేందుకు అటవీశాఖ అధికారులు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. ప్రస్తుతం గుంతలో నీటి మట్టం తగ్గడంతో ముసలి బయటకు కనిపించింది. వెంటనే జాలర్లు వలలతో దాన్ని బంధించి అటవీశాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. వారు దానిని బంధించి మారోడి మిల్లులోని జలాశయంలో విడిచిపెట్టేందుకు తరలించారు.